హాయ్ హలో నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ముందే మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. నెమలిగొండ రంగనాయక స్వామి వారి టెంపుల్కి వెళ్ళాం. ఈ వ్లాగ్ చాలా రోజులైంది, అసలు ఛానల్లో ఏ వీడియో పెట్టలేదు. ఈ వ్లాగ్ తీసాము, చాలా దర్శనం మాత్రం బాగా అయింది. అసలు కరోనా ఉందా లేదా అన్నట్టుగా ఉన్నారు అక్కడ జనాలు. ఫుల్ అంటే అక్కడ వారం మొత్తం టెంపుల్ ఉండదు, కేవలం ఒక శనివారం మాత్రమే ఉంటుంది. అందుకని కొంచెం జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. బట్ అది మ్యాటర్ అయితే అది సరే. మొత్తం వ్లాగ్ తీసాను, కొంచెం తీసాను, పర్లేదు. ఓకే, స్టార్ట్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, మనమైతే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడే మార్నింగ్ లేచామండి, ఇప్పుడే బయలుదేరాం. ఇప్పుడు టైం యాక్చువల్ 7 అయింది. 6:30 7 అయినట్టుగా ఉంది. సరే, ఇక్కడ నుంచి మేము చూసుకున్నట్లయితే మాకు 80 కిలోమీటర్స్ దాకా వచ్చింది. అయితే ఈ టైంలో కూడా మంచు అసలు విపరీతంగా ఉందండి మా ఊర్లో మాత్రం. చూస్తున్నారు కదా స్క్రీన్లో, అసలు చూడండి, విపరీతమైన మంచు. అసలు చాలా దారుణంగా ఉంది మంచు మాత్రం. సరే ఉంది కదా అని చిన్న ఫోటోషూట్ ఒకటి పెట్టాం. చాలు, ఫోటోషూట్ అయితే అయిపోయింది. మళ్ళీ బయలుదేరుతున్నాం. అంత బ్యాగ్ అంతా సెట్ చేసుకున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. అందరం వెళ్తున్నాం. ఇది మా అన్నయ్య, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, అంతా వెళ్తున్నాం. జర్నీ బాగా జరుగుతుంది. పొద్దున్నే కాబట్టి మార్నింగ్ ఇబ్బంది లేదు. ఇప్పుడైతే నెమలిగొండ రంగనాయక స్వామి గారికి వెళ్ళడానికి ఆ రూట్కి దారండి ఇది. అయితే ఈ టైంలో అయితే ఎవరూ లేరు అసలు ఇక్కడ. ఇలాగే వెళ్తున్నాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు రోడ్డు అస్సలు బాగలేదు, అసలు చాలా వరస్ట్గా ఉంది రోడ్డు మాత్రం. నేను వెళ్ళాలనుకుంటే కొంచెం ముందే, అంటే మేము రాంగ్ రూట్లో వెళ్ళాం కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది మాకు. మీరు వెళ్ళాలనుకుంటే మంచి ఇదే మెయిన్ రోడ్లో వెళ్ళండి, బాగుంటుంది. మీరు ఎప్పుడైనా నెమలిగొండ వెళ్ళింటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే ఈ రూట్ ఉపయోగపడుతుంది. వచ్చేదారిలో అక్కడ కరోనాకి మాస్క్, శానిటైజర్ అంతా ఉండాలని చెప్పారు. మన అక్కడ జనాలు ఎలా ఉంటారో ఏంటో చూడలేదు, వెళ్ళి చూడాలి అండి. అసలు చాలా ఒక్కళ్ళు ట్రావెలింగ్ చేయాలంటే ఒకళ్ళు ఒక బైక్ మీద రావాలంటే చాలా కష్టం ఉండేది. చూసారు అసలు ఒక్కడు ఎవ్వరు కూడా ఎదురు రావడం లేదు, చాలా కష్టం. ఇలా వెళ్ళేటప్పుడు ఎన్నో మనకు కాబట్టి పూర్వం అయితే ఇంకా చాలా డేంజర్గా ఉండేదంట. ఇప్పుడు రోడ్ పడడం వల్ల కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ జరగడం వల్ల చాలా అయితే తగ్గిపోయింది. ఇప్పుడైతే పర్వాలేదు, కొంచెం రూట్ అంతా చాలా బాగానే ఉంది, పర్వాలేదు. కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే కొంచెం రూట్ అర్థం కాదు, అంటే ఎందుకంటే అడగడానికి ఎవరు రోడ్ మీద కనపడరు కాబట్టి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు అంతే. అయితే చాలా బాగుంది, జర్నీ మాత్రం బాగా జరిగింది, మంచి రోడ్డు. ఇంకైతే ఊర్లో దిగిపోయాము. ఒక చోట బండ్లో ఆపేయమన్నారు, అంటే జనాలు ఎక్కువ ఉన్నారనేసి బైక్ అంతా ఆపేసాం. ఇప్పుడంతా ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఇదంతా ఆ పైన కొండ దగ్గర టెంపుల్. ఇక్కడంతా చూసారు కదా నీళ్ళు ఎలా ఉన్నాయో, కొండ మీద నీళ్ళన్నీ కిందికి వచ్చేసాయి. చూడండి ఎలాగే ఎలా ఉందంటే ఇంకా పైన ఎలా ఉంటుందో చూడండి. అయితే గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. అదే టెంపుల్, ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం, పైకి వెళ్తున్నాం. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం, ఇవే మెట్లు. అయితే జనాలు అయితే కొంచెం ఎక్కువ మందే ఉన్నారు, కానీ టెంపుల్కి అయితే రావడం కొంచెం తగ్గింది. పూర్వం మయూర మహర్షి తపస్సు చేసినప్పుడు ఇక్కడ ఆ గుండాన్ని తవ్వారనేసి దానికి నెమలిగుండం అని పేరు వచ్చింది. ఆ గుడ్డను తవ్వేటప్పుడు ఆ రంగనాయక స్వామి ఎవరైతే ఉన్నారో ఆ విగ్రహం బయటపడడం వల్ల ఆ మయూర మహర్షి కొండ మీద తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేశారు. ఇది ఈ గుడికి ఉన్న చరిత్ర. నేను షార్ట్కట్లో చెప్పాను అంతే.
అక్కడ వాళ్ళని అడిగితే ఇంకా క్లియర్గా చెప్తారు. జనాలు అయితే బాగా ఉన్నారు, విపరీతంగా ఉన్నారు. శనివారం ఒకరోజే ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి టెంపుల్. కోతులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంటే నీళ్ళు చూడండి, విపరీతంగా అసలు ఫుల్ వాటర్ ఫాల్స్ మాత్రం అసలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు చూడాల్సిన టైం అంటే ఇప్పుడే. అసలు చుట్టూ వాతావరణం కానీ మొత్తం చాలా బాగుంది. ఎక్సలెంట్ ఈ టైంలో చూస్తే మాత్రం. ఇది మేము 1 మంత్ బ్యాక్ వెళ్ళాం, అప్పుడైతే ఎవరు లేరు. ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయో కూడా అర్థం కావడం లేదు, అలా ఉంది పరిస్థితి. అక్కడైతే టెంపుల్కి వెళ్తారంట. మా దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే, ఇంకా మళ్ళీ బయలుదేరాలి. ఇదే మా బ్యాచ్ అంతా వెళ్తున్నాం. హాయ్ హాయ్. దర్శనం అయితే అయిపోయింది, మేమైతే వెళ్తున్నాం. అయితే మధ్యలో స్నానం చేసాం అక్కడ హ్యాపీ ఆ కొండల్లో. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది, పర్వాలేదు. మీరు వెళ్ళాలనుకుంటే ఈ టైంలో వెళ్ళండి. చూస్తున్న కదా జనాలు ఎంతమంది ఉన్నారో, పర్వాలేదు. దర్శనం అయితే ఈ టైంలో బాగుంటుంది. అందరూ ఫ్యామిలీ వెళ్ళాల్సిన టెంపుల్ అండి ఇది, చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. వచ్చేదారిలో కంబం చెరువు కూడా ఉంది. కంబం చెరువు ఇది చూస్తున్నారు కదా, కంబం చెరువు ఎక్సలెంట్గా ఉంది. కంబం చెరువులో అయితే అసలు ఇంకా జనాలే లేరు. మా వాళ్ళంతా ఫోటోషూట్ తీసుకుంటున్నారు. అసలు విపరీతంగా మంచి వాటర్ అండి. కంబం చెరువు నిండడం అనేది ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం. చూసారు కదా ఎలా ఉందో. అస్సలు కరోనా ఉందా లేదా అన్నట్టుగా ఉన్నారండి. అసలు ఎక్కడైనా జనాలు ఫుల్ విపరీతమైన జనాలు. అసలు చాలా నీళ్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి. కానీ మీరు వెళ్ళాలనుకుంటే ఈ టైంలో వెళ్ళండి, చాలా బాగా ఉంది. మాస్క్, శానిటైజర్ మాత్రం మర్చిపోకండి. అది జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నెన్నో చేస్తూ ఉంటా. కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలంటే కొంచెం సబ్స్క్రైబర్లు కొంచెం పెరిగితే బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.